ఎప్పుడు వచ్చారు మీరు? లాంగ్ బ్రేక్. Announcement. I am to announce the House that I have received the following message from the Honorable Speaker, Andhra Pradesh Legislative Assembly. In accordance with Rule 123 of the Rules of the Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy of the Andhra Pradesh Andhra Area Ayurvedic Homeopathic Medical Practitioners Registration Amendment Bill 2025, LA Bill number 3 of 2025 as passed by the Legislative Assembly on 17th March 2025 and signed by me. The above bill is before the House. Papers including the list of business are deemed to have been laid on the table of the House. Question number 13919, sir. అలాగే ఎప్పుడైతే అప్పుడు అంటే ఆ పొటెన్షియేషన్ టైం ఏదో చెప్తే అప్పుడు మనం బ్రేక్ చేసుకుంటాం. మినిస్టర్ గారు, దుర్గేష్ గారు. మొదటి ప్రశ్నకి సమాధానం ఎస్ సార్. రెండో ప్రశ్నకి సమాధానం టెంపుల్ టూరిజం కింద ఒంటిమిట్ట సీతారామస్వామి వారి దేవాలయానికి ఆధ్యాత్మిక పర్యటన కేంద్రంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. ఆ దేవాలయం కింద దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, పుష్పగిరి చెన్నకేశవ స్వామి టెంపుల్, బ్రహ్మంగారి మఠం, ఒంటిమిట్ట కోదండరామాలయం టెంపుల్, గండి శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్, యాగంటి ఉమామహేశ్వర టెంపుల్, నందవరం చౌడేశ్వరి మఠం, మహానందీశ్వర స్వామి టెంపుల్, ఇవి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి టెంపుల్స్ అధ్యక్ష. వీటన్నిటినీ కలిపి ఒక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మార్చాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం ఈ మధ్యకాలంలో చేస్తూ ఉంది. ముఖ్యంగా ఒంటిమిట్ట సీతారామస్వామి వారి దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధీనంలో నడుస్తూ ఉంది. ఇప్పుడు కొత్తగా మేము తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పాలసీ తరఫున ఆధ్యాత్మిక టూరిజంకి కొన్ని టెంపుల్స్ని, అదేవిధంగా ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, వెల్నెస్ టూరిజం, ఇలా వివిధ రకాల టూరిజం యాక్టివిటీస్కి డిఫరెంట్ సర్క్యూట్స్ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ ఒంటిమిట్ట సీతారామస్వామి వారి దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలంటే మనకు మామూలుగా పర్యాటకులు కానీ భక్తులు కానీ వస్తే ఉదయం దర్శనం చేసుకుని సాయంత్రానికి తిరిగి వెళ్ళిపోతారు. అక్కడ ఒక 2-3 రోజులు వారిని ఉంచాలి అంటే ఆ చుట్టుపక్కల ప్రదేశాలను కూడా ఒక సర్క్యూట్గా తయారు చేసి దానికి మనం ప్రత్యేకమైనటువంటి బస్సుల్ని లేకపోతే టూరిజం ప్యాకేజీని ఏర్పాటు చేస్తే కేవలం దేవాలయాన్ని సందర్శించుకునే మాట మాత్రమే కాకుండా అక్కడ బోటింగ్ కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం ఒంటిమిట్ట చెరువులో. అదేవిధంగా ఆ పక్కన ఉన్నటువంటి ఇతర దేవాలయాలను కూడా కలుపుకున్నట్లయితే ఒక 2-3 రోజులు ఉండేదానికి అవకాశం ఉంటుంది. అయితే 2-3 రోజులు ఉండాలంటే అక్కడ రిసార్ట్స్ ఉండటానికి సౌకర్యం కావాలి కనుక ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో కేవలం 4 రూములు మాత్రమే ఉన్నాయి. వాటిని పెంపొందించి ఇంకా మరిన్ని రూముల్ని, సౌకర్యవంతమైన రూములను ఏర్పాటు చేసి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రెస్టారెంట్ కూడా చాలా అద్భుతంగా నడుస్తుంది అధ్యక్ష. ఆ రెస్టారెంట్ను కూడా మరింత ఆధునీకరించి మొత్తం మీద ఒక సర్క్యూట్గా తయారు చేయడం ద్వారా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని మేము పూర్తిగా కృతనిశ్చయంతో ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ప్రపోజల్ కూడా తయారు చేసాం. త్వరలోనే రేపు ఏప్రిల్ తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో దాన్ని పర్యాటక కేంద్రంగా, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా, తర్వాత టెంపుల్ టూరిజం ఏదైతే అన్నామో దాన్ని తయారు చేయడానికి ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందనేటువంటి మాటని తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. రామసుబ్బారెడ్డి సార్, గౌరవ మంత్రి గారు, ఒంటిమిట్ట సీతారాముల వారి ఆలయాన్ని
డెవలప్మెంట్ విషయంలో కానీ ఆధ్యాత్మిక టూరిజం కింద చేర్చే విషయంలో కొన్ని టెంపుల్స్ కలిపి అన్ని తెలియజేశారు వివరంగా. అధ్యక్ష, నేను మీ ద్వారా మనకు రాష్ట్రం కలిసినప్పుడు మనం ఒకసారి ఆలోచన చేస్తే భద్రాచలాన్ని, రామాలయాన్ని స్టేట్ గవర్నమెంట్ గుర్తించి కార్యక్రమాలన్నీ కూడా కళ్యాణం కానీ అక్కడ జరగడం కానీ అన్నీ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రానికి ఒంటిమిట్ట శ్రీ సీతారామ స్వామి ఆలయాన్ని ఈ రాష్ట్రం గుర్తించి అక్కడ కార్యక్రమాలు జరిపే కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈరోజు శ్రీరామనవమికి అక్కడ కళ్యాణం జరుగుతుంది అధ్యక్ష. పెద్ద ఎత్తున లక్షల మంది అక్కడికి కళ్యాణానికి వచ్చే పరిస్థితి అధ్యక్ష, వస్తున్నారు అధ్యక్ష. అక్కడ సీతారాముల వాళ్ళ కళ్యాణానికి ఈరోజు అక్కడ సౌకర్యాలు అధ్యక్ష, మంత్రి గారు చెప్పినట్టు టీటీడీ దేవస్థానం వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ పనులు ఇంకా పూర్తిగా త్వరగా రేపు ఏప్రిల్లో మళ్ళా సీతారామనవమి 6వ తారీఖున ఉంది. అక్కడ అన్ని కూడా ఏదైనా యుద్ధ ప్రాతిపదికన భక్తులు ఇబ్బంది పడకుండా సౌకర్యంగా ఉండే విధంగా మంత్రి గారు ఇంకొకటి చెప్పారు. అది ఎకో టూరిజం, మన ఆధ్యాత్మిక టూరిజం కింద డెవలప్ చేసేదానికి ఒక సర్క్యూట్ లింక్ చేయడము. మరీ ముఖ్యంగా ఒంటిమిట్ట డెవలప్మెంట్లో మంత్రి గారు చెప్పినారు, అక్కడ ఒంటిమిట్ట చెరువు ఉంది అధ్యక్ష. అక్కడ స్వామివారి కార్యక్రమాలు కళ్యాణం జరిగినప్పుడు కానీ తెప్పోత్సవం చేయాలన్నా చెరువులో నీళ్లు ఉండాలి అధ్యక్ష. ఆ చెరువులో నీళ్లు ఉండేదానికి గతంలోనే ప్రభుత్వంలో లిఫ్ట్ ఇరిగేషన్ సోమశీల బ్యాక్ వాటర్ నుంచి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకొచ్చి నీళ్లు తీసుకొచ్చినా ఇప్పుడు అది పని చేయట్లేదు అధ్యక్ష. మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా, ఇక్కడ ఇమీడియట్ గా సోమశీల నుంచి నీళ్లు తీసుకురావచ్చు. అది లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్ పూర్తిగా పాడైపోయి ఎప్పుడు రిపేర్లు నీళ్లే రావట్లేదు చెరువులోకి. కాబట్టి ఆ పైప్ లైన్ కూడా కొత్తది వేయాలి అధ్యక్ష, నీళ్ళు వచ్చేదానికి, ఒంటిమిట్ట చెరువుకి నీళ్ళు వచ్చేదానికి. టూరిజమే అండి, మంత్రి గారే చెప్పారు ఆ చెరువును డెవలప్ చేస్తామని. ఇప్పుడు మంత్రి గారు చెప్పారు ఆ చెరువును డెవలప్ చేసేదానికి నీళ్ళు ఇంపార్టెంట్. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనిచేయట్లేదు. అది ఒంటిమిట్ట చెరువుకే నేను చెప్పేది, ఆ రామాలయానికి సంబంధించిన చెరువు గురించే చెప్తున్నా, వేరే కాదు అధ్యక్ష. ఆ స్కీమ్ ఒకటి నీళ్ళు వచ్చేదానికి యుద్ధ ప్రాతిపదికన తీసుకొని రేపు తెప్పోత్సవం చేయాలనే కళ్యాణం జరిగేటప్పుడు ఈ డెవలప్మెంట్ ప్రత్యేకంగా మన రాష్ట్రానికి ఒక గొప్ప ఆలయంగా అందరికీ సౌకర్యంగా ఉండే విధంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా సౌకర్యాలు డెవలప్మెంట్ లో భాగం చేయాలి. దాన్ని కూడా డెవలప్ చేయాలంటారు, చెరువును కూడా డెవలప్ చేయాలంటారు. చెరువును డెవలప్ చేయాలి, నీళ్ళు వచ్చేదానికి ప్రత్యేకంగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంది కానీ పని చేయట్లే. పైప్ లైన్ పాడైపోయింది, అది చేస్తే అక్కడ కార్యక్రమాలు చేసేదానికి ఉపయోగపడుతుంది, టూరిజానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా డెవలప్ చేయాలని మంత్రి గారిని కోరుతా ఉన్నాను. రాంభూపాల్ రెడ్డి, 1 minute. రాంభూపాల్ రెడ్డి. అధ్యక్ష, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒంటిమిట్టలోనే సీతారాముల కళ్యాణం చేసేదానికి ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దేశంలో అన్ని ప్రాంతాల్లో శ్రీరామనవమి పండుగ రోజు కళ్యాణం చేస్తే ఇక్కడ ఒంటిమిట్టలో మాత్రం శ్రీరామనవమి తర్వాత వచ్చే పౌర్ణమి రోజు రాత్రిపూట అక్కడ కళ్యాణం చేయడం జరుగుతుంది అధ్యక్ష. అంటే ఇది కడప తిరుపతి మధ్యలో ఒంటిమిట్ట వస్తుంది అధ్యక్ష. కానీ రోజు వేలాది మంది ఆదాలంటే తెలంగాణ నుంచి కానీ ఉత్తర భారతదేశం నుంచి కానీ కర్ణాటక నుంచి వచ్చే భక్తులు అందరూ కూడా ఒంటిమిట్ట విందనే వేలాది మంది పోతా ఉంటారు అధ్యక్ష. కానీ అక్కడ అంత ప్రాశస్తమైన దేవాలయం ఉందనే విషయం చాలా మంది భక్తులకు తెలియదు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారి విజ్ఞప్తి చేసే అధ్యక్ష, పలు భాషల్లో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ, ఈ మరాఠీ భాషలలో కడప నుంచి కానీ అటు రేణిగుంట నుంచి ఇటు వచ్చేటప్పుడు కొంచెం డిస్ప్లే బోర్డులు కనుక పెడితే ఆ దేవాలయ ప్రాశస్తం గురించి కానీ ఆ స్థల ప్రాశస్తం గురించి పెడితే చాలా మంది భక్తులు అక్కడికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అక్కడ రోడ్ల విస్తరణ కూడా చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంటే మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, 4 రూములే ఉన్నాయని చెప్పి, వసతి సౌకర్యాలు కానీ అక్కడ లేనందున ఎవరు కానీ సరైన హోటల్స్ కానీ, అంటే మధ్యాహ్నం ఎవరైనా అన్నదినాలన్నా కూడా అక్కడ సరైన హోటల్స్ లేవు అధ్యక్ష. వాటిని కూడా ప్రభుత్వం తరఫున కానీ లేకుంటే హరిత హోటల్స్ ద్వారా కానీ లేకుంటే ప్రైవేట్ వాళ్ళ ద్వారా కానీ కొంత సౌకర్యాలు మెరుగుపరచాలా. అంటే పరిశుభ్రత విషయంలో కూడా చాలా కొంత సరిగా చేయడం లేదు అధ్యక్ష. దాన్ని కూడా కొంచెం గమనంలో పెట్టుకొని ఆ చెరువు పరిసర ప్రాంతాల్లో కానీ దేవాలయ పరిసర ప్రాంతాల్లో పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆ స్థల ప్రాశస్యాన్ని ఆ దేవాలయం గురించి ఈ దేశంలోని అందరికీ కూడా తెలిసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మీ ద్వారా మంత్రి గారు. మంత్రి గారు. గౌరవ సభ్యులు రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ ఈ పర్యాటక శాఖకి పరిధికి మించినటువంటి అంశాలను అడిగారు. అవన్నీ కూడా దేవాదాయ శాఖలోకి వస్తాయి. ఎక్కువ కళ్యాణం జరుగుతుంది, ఆ భక్తులు వస్తారు, వారి ఇబ్బందులు, ఇటువంటి అంశాలన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకు వస్తాయి. అయినప్పటికీ కూడా వారు చెప్పినటువంటి అంశాల్లో ప్రధానంగా ఒంటిమిట్ట చెరువు ఏదైతే ఉందో దాన్ని ఒక పర్యాటక అంశంగానే తీసుకుని దాన్ని డెవలప్ చేయడానికి, దాన్ని పూర్తి స్థాయిలో టూరిజంకి ఉపయోగపడే విధంగా వచ్చిన వాళ్ళు అక్కడ బోటింగ్ కూడా చేసుకునేలాగా
చక్ర స్నానం చేయటం భగవంతుడిది ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అక్కడికి వచ్చిన వాళ్ళు బోటింగ్ చేయడం ద్వారా కొంచెం పర్యాటకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో బోటింగ్ యాక్టివిటీని పెంచాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. అయితే ఇవి ఏవైతే రామచంద్రారెడ్డి గారు చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో, అక్కడ పరిశుభ్రత విషయం కానీ ఇతరత్ర భక్తుల సౌకర్యాలు కానీ ఇవి ఈ రోజు ఏర్పడినవి కాదు. గడిచిన ఒక 5-6 సంవత్సరాలుగా అక్కడ అలక్ష్యానికి గురైనటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో, ఆ ప్రాంతంలో అక్కడ అప్పుడు ఉన్నటువంటి వారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది తప్పితే, ఇవాళ మేము కృతనిశ్చయంతో ఉన్నాం దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి. అదేవిధంగా మీకు మరొక మాట చెప్పాలి, అక్కడ గైడ్స్ని ఏర్పాటు చేయాలి. లాంగ్వేజ్ ప్రాబ్లం అన్నారు. క్యూఆర్ కోడ్ తోటి ఇంటిగ్రేట్ చేసి మల్టీ లాంగ్వేజ్ యాక్టివిటీని ఏర్పాటు చేయాలని, అక్కడికి వచ్చినటువంటి వారు పూర్తి స్థాయిలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళం కూడా వాటిల్లో ఆ స్థల ప్రాశస్త్యం గురించి తెలియజేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా తప్పనిసరిగా గతంలో చేయలేకపోయినా కూడా మేము మాత్రం తప్పనిసరిగా ఏ ఒంటిమిట్ట చెరువు అయితే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించి అందులో నీరు వచ్చే విధంగా, దాంతోపాటు అక్కడ బోటింగ్ కూడా జరిగే విధంగా, ఎప్పుడో పీక్ టైంలో చాలా ఎక్కువ మంది పర్యాటకులు వస్తారు, అందువల్ల వాళ్ళకి బోటింగ్ కూడా సౌకర్యం కల్పించే విధంగా, అదేవిధంగా హరిత రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నిర్లక్ష్యానికి గురయ్యాయి గడిచిన 5 సంవత్సరాలుగా. వాటిని అన్నింటినీ కూడా శుభ్రపరిచి అక్కడ రూములు కూడా పెంచి, అదేవిధంగా రెస్టారెంట్ని ఆధునీకరించి దాన్ని పూర్తి స్థాయిలో భక్తులకు కానీ పర్యాటకులకు కానీ అనుగుణంగా వారికి తగ్గట్టుగా వారికి అందుబాటులోకి తీసుకురావడానికి ఈ ప్రభుత్వం నిర్ణయిస్తుంది. తప్పనిసరిగా త్వరలోనే దీన్ని మేము పూర్తి స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం వారి సహకారంతో ప్రసాద్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ ప్రసాద్ స్కీమ్ లో కూడా ఈ టెంపుల్స్ డెవలప్మెంట్ కి, టెంపుల్ టూరిజం కి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలోనే గజేంద్ర సింగ్ షెకావత్ గారితో ఢిల్లీలో నేను కలిసి మాట్లాడడం జరిగింది. వారికి కూడా ఈ అంశాలన్నీ కూడా చెప్పాం. వారు కూడా సూచనప్రాయంగా వారు ఒప్పుకున్నారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పర్యాటకానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించే విధంగా ఒట్టిమిట్ట రామాలయాన్ని కూడా తయారు చేస్తామనేటువంటి మాటని తమరి ద్వారా అందరికీ